సో గైస్ వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్ అండ్ ఇవాళ మనం ఉన్నాం చెన్నైలో. సో మన డే 2 ఇవాళ అండ్ ఇవాళ దట్స్ ద ఫైనల్ డే అండ్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ ప్లేస్ ఇన్ చెన్నైలో అరిగనార్ అన్న జూలాజికల్ పార్క్ ఉంది. ఈ పార్క్ లో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దీనికి ఇంకొక పేరు ఉంది, వండలూరు జూ అని పేరు అంటారు. సో ఈ ప్లేస్ మొత్తం ఏంటి ఎక్స్ప్లోర్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో రైట్ నో నేను ఉన్నాను ఎంట్రీ టికెట్ దగ్గర. టికెట్ తీసుకొని ఎంట్రీ చేయబోతున్నాను. లోపల వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ లో ఇంకా మీకు ఇక్కడ స్టార్టింగ్ లోనే మీకు కనిపిస్తుంది చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఉంటుంది. అండ్ ఇలాగే ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ పార్క్ చాలా పెద్దది. అలాంటప్పుడు మామూలుగా వాకింగ్ చేయడం అనేది జస్ట్ లైక్ ఇంపాసిబుల్. చాలా సమయం పడుతుంది అండ్ మన దగ్గర యాక్చువల్గా సమయం లేదు. వి జస్ట్ హ్యావ్ లైక్ మ్యాక్సిమం ఒక 1 hour 50 నిమిషాలు టైం ఉంది. 5 o'clock క్లోజ్ అయిపోతుంది అండ్ ఇప్పుడు 4:10 or 4:15 టైం అవుతుంది. అలాంటప్పుడు మేము బుక్ చేసాం సైకిల్ తీసుకున్నాము. ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉన్నాయి బట్ క్లోజింగ్ అయిపోయినాయి. ఇప్పుడు టైం అయిపోయిందని అందుకునే వాళ్ళు రన్ చేయట్లా. నా వెనకాల ఇక్కడ నాకు గొరిల్లాస్ కనబడుతున్నాయి. నాకు ఏదో సినిమాలు గుర్తుకు వస్తున్నాయి, హాలీవుడ్ సినిమాలు ఎలా ఉంటుందో అలాగే ఉంది సేమ్. ఇంకా ముందెళ్ళిన తర్వాత మంచి యానిమల్స్ ఉన్నాయి. ఆ యానిమల్స్ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. మీరు ఇలా సైకిల్లో వెళ్తూ ఉంటే మీకు డియర్స్ కానీ పీకాక్స్ కానీ వెరీ కామన్గా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో వెరీ నైస్ థింగ్. యానిమల్స్ సరౌండెడ్ ఉంది. ఇంత పెద్ద పార్క్ ఉంటుంది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే సైకిల్ అవసరం పడుతుంది, ఎలక్ట్రికల్ వెహికల్ అవసరం పడుతుందని ఇంత నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. అక్కడ చూస్తుంటే ఒక లయన్ లైక్ ఇప్పుడే లేచింది, ఇప్పుడు దాకా పడుకొని ఉంది. లైక్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ లయన్స్ కూడా ఉంటాయని. బట్ తెలిసింది లయన్స్ టైగర్స్ ఉంటాయి. యూజువల్లీ మనం ఏ రిజర్వ్ ఫారెస్ట్కి ఎక్కడైనా వెళ్తుంటే అక్కడ మనకి లయన్ టైగర్స్ అనేది మనకి ఇలా కనిపించేవు. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇలా చూడడం. ఇక్కడ చూస్తుంటే బెంగాల్ టైగర్ కూడా ఉంది. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ లైక్ రేర్ స్పీషీస్ కింద చెప్తారు. బట్ బెంగాల్ టైగర్ నేను దీన్ని కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. లైక్ దిస్ ఇస్ రియలీ అమేజింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసాను బీర్ చూడడానికి. ఇక్కడ బీర్స్ కూడా ఉన్నాయని తెలిసింది. దారిలో చూస్తుంటే సైన్ బోర్డు ఉంది. సైన్ బోర్డులో ఏం రాస్తుందంటే బీర్ సమ్ డిఫరెంట్ హిమాలయన్ బీర్స్ అంట, సమ్ డిఫరెంట్ బీర్స్ ఉన్నాయి. ఆ బీర్స్ చూడడానికి వచ్చాను. కానీ నిజంగానే ఇక్కడ చూస్తుంటే ఆ బీర్ అక్కడ కనపడుతుంది. ఎంత అందంగా ఉంది. యానిమల్స్ చూడటం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని ఇవాళ నాకు తెలిసింది.
ఇక్కడ బెంగాల్ టైగర్ ఉందని కూడా తెలిసింది చూస్తుంటే. ఇప్పుడు లేదు యాజ్ ఆఫ్ నో. బెంగాల్ టైగర్ లోపల వీళ్ళు ఒక తయారు చేశారు వాళ్ళకి షెల్టర్ లాంటిది. ఆ షెల్టర్ లోపలికి వెళ్ళిపోయింది. సో దట్స్ ఓకే. అయినా మనం బెంగాల్ టైగర్ ఇంకో చోటు చూసాం. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏం యానిమల్స్ ఉన్నాయి. ఇటు నోవి అని రాసి వెళ్ళకూడదంట. సౌండ్ విచిత్రమైన సౌండ్స్ వస్తున్నాయి. ఐ థింక్ జంగల్ సఫారీ అనుకుంటా. అటు వెళ్ళడానికి దారి. యాజ్ ఆఫ్ నో ఇటు వెళ్ళకూడదని సెక్యూరిటీ కూడా ఆపుతున్నారు. సైన్ బోర్డ్ కూడా ఉంది. సో ఇటు వెళ్ళట్లా మళ్ళీ వే బ్యాక్ వెళ్తాం. వాన బేబచ్చంగా పడుతుంది. వెరీ హెవీ రెయిన్స్ ఆర్ గోయింగ్ ఆన్. మీరు నన్ను చూడొచ్చు, నేను తడిసిపోయాను బాగా. అలాంటప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా నేను సైకిల్లో ఇక్కడ దాచిపెట్టేశాను. బ్యాగ్ లోపల పెట్టేసా. అండ్ వన్ సీ దర్ జిరాఫ్ కనిపిస్తుంది. దిస్ మై లైఫ్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ అ జిరాఫ్. లైక్ మోస్ట్ ఆఫ్ ద అనిమల్స్ నేను ఫస్ట్ టైం చూస్తాను, బట్ జిరాఫ్ అక్కడ కనిపిస్తుంది. లైక్ సీరియస్లీ ఎంత అందంగా ఉందంటే లుక్స్ వెరీ బ్యూటిఫుల్. సో గైస్ అయితే ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాము సైకిల్ స్టాండ్ దగ్గరికి. అండ్ సైకిల్ ఇప్పుడు పార్క్ చేస్తాను. వెయిటింగ్ ఫర్ 1 more. ఇంకొక మనిషి ఉన్నారు, వాడి కోసం వెయిట్ చేస్తున్నాం మేము. అండ్ అతను వచ్చిన తర్వాత 3 సైకిల్స్ ఉన్నాయి. 3 సైకిల్స్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాము. అండ్ మీకు ఏ డీటెయిల్స్ అయినా తెలుసుకోవాలంటే టికెట్ అవన్నీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ప్రైజెస్ డీటెయిల్స్ అన్ని. సో మీరు ప్రైసెస్ దానిలో చెక్ చేయొచ్చు.